అందమైన గ్రామంలో చిట్టి అనే చిన్న పిల్లి ఉండేది. చిట్టి చాలా చురుకైన పిల్లి. అది అన్ని రకాల చిందులు వేయగలదు. అది అందరినీ ఆనందపరుస్తుంది. ఒకరోజు గ్రామంలో పండుగ. అందరూ ఆనందంగా ఆడుకుంటున్నారు. చిట్టి కూడా ఆడుకుంటూనే ఉంది. అప్పుడు ఒక చెడు మంత్రగాడు గ్రామానికి వచ్చాడు. అతను చిట్టిని చూసి అసూయపడ్డాడు. ఎందుకంటే అతను చిందులు వేయలేడు. మంత్రగాడు ఒక చెడు మంత్రం చేసి చిట్టిని చిన్నగా మార్చేశాడు. చిట్టి చిన్న పురుగులా అయిపోయింది. అందరూ చాలా బాధపడ్డారు. అప్పుడు ఒక తెలివైన పిల్లవాడు, రామ్, ముందుకు వచ్చాడు. అతను చెప్పాడు, మంత్రగాడు చేసిన మంత్రం నీ శక్తిని తీసివేసింది. కాని నీ ధైర్యం మరియు తెలివితేటలు మాత్రం తీసివేయలేదు. రామ్ చిట్టికి చెప్పాడు, నీ చిందులు వేసే శక్తి నీ లోపలే ఉంది. నీవు నమ్మాలి. చిట్టి నమ్మింది. అది లోతుగా ఊపిరి తీసుకుంది. అప్పుడు అది క్రమంగా పెద్దదవుతూ పోయింది. చివరకు అది పూర్తిగా పెద్ద పిల్లి అయింది. మంత్రగాడు ఆశ్చర్యపోయాడు. అతను తన మంత్రం పనిచేయలేదని తెలుసుకున్నాడు. అతను చాలా కోపంగా ఉన్నాడు. కాని చిట్టి అతన్ని చూసి నవ్వింది. అందరూ చాలా సంతోషించారు. చిట్టి మళ్లీ తన చిందులు వేయడం మొదలుపెట్టింది. గ్రామం మళ్లీ ఆనందంతో నిండిపోయింది. ఈ కథ చెబుతుంది, మనం నమ్మినప్పుడు మన శక్తి ఎంత గొప్పదో. మనం ఎప్పుడూ ఆశని కోల్పోకూడదు. మనలోని శక్తిని నమ్మాలి. అప్పుడు మనం ఏదైనా సాధించగలము.